మనకి జలుబు కానీ, ఫీవర్ కానీ వచ్చినప్పుడు ఏం తిన్న టేస్ట్ రాదు. ఏం తినాలనిపించదు కూడంగా. అలాంటి టైంలోనే నేను ఎక్కువగా చేసుకునేది ఈ బియ్యపిండి అట్లు. ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడంగా ఉండదు. అందుకని నాకు చాలా ఫేవరెట్. టేస్ట్ అయితే నిజంగా నాకు దోసల కంటే ఇవే ఎక్కువగా ఇష్టం. ముందుగా ఒక కప్పు వరకి బియ్యపిండిని తీసుకోండి. మనకు రుచికి సరిపడా కారాన్ని, సాల్ట్‌ని కూడంగా యేసుకొని, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి యేసుకొని మొత్తం కలిపేసుకోండి. అదే కప్పుతో కొన్ని వాటర్‌ను యేసుకుంటూ దోస పిండి కంటే ఇంకా కొంచెం లూజ్‌గానే కలుపుకోవాలి. మనం పిండి కలుపుకున్న వెంటనే యేసుకోవచ్చు. 5, 10 నిమిషాలు కూడంగా పక్కన పెట్టాల్సిన అవసరం కూడంగా లేదు. ఇప్పుడొక దోస పెనం తీసుకొని దాన్ని బాగా వేడి కానివ్వండి. వేడయిన తర్వాత పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా అట్టులాగా పోసేసుకోండి. అట్టు కొంచెం కాలిన తర్వాత పైనుండి ఆయిల్ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అట్టుని కాల్చుకోండి. ఇదంతా ఐ ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్నామంటే ఎక్కువ క్రిస్పీగా అయిపోతుంటాయి. ఒకవైపు అట్టు బాగా కాలిన తర్వాత ఇంకోవైపు వేసుకొని 1 నిమిషం పాటు కాలనివ్వండి. అంతే మనకు బియ్యపు పిండి అట్టు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్